అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ కింద భారతదేశం, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా వేల కేసులు వేసాం. కనుక ఉద్యమకారులు కానీ, పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయింది కదా సార్ అని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా ఏదైతే ఇంతకుముందు క్రిమినల్ లాలో ఐపీసీ అనేది ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రాక్టీస్ ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఇంకోటి ఏమో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, ఐపీసీ, ఈ మూడు కూడా చేంజ్ అయినాయి. ఈ మూడు కూడా ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాలలో కూడా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటు 2023లోనే పార్లమెంటు పెట్టి బిల్లు పాస్ చేసిన తర్వాత, బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఈ 3 చట్టాలు కూడా రద్దయినాయి. ఆ 3 చట్టాలు రద్దయిన తర్వాత 3 యాక్టులు ఐపీసీ ప్లేస్లోనే బిఎన్ఎస్ అని, సిఆర్పిసి ప్లేస్లోనే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ఎస్ అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో బిఎస్సి అని 3 చట్టాలు కూడా వచ్చినాయి అన్నమాట. ఈ భారతదేశం మొత్తం కూడా అమలైకం 2023లోనే చట్టాలు వచ్చినాయి. అమలైకం మటుకము ఈ జూలై 1, 2024 నుంచి అమలవుతూ ఉన్నాయి. ఈ భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాలలో కూడా ఈ జూలై 1 నుంచే మొత్తం అమలవుతూ ఉన్నాయి. ఇవి ఎందుకంటే ఇందుకు ఐపీసీ ప్లేస్లో 511 సెక్షన్స్ ఉండే, ఆ 511 సెక్షన్స్ అన్నీ కూడా కొన్ని రివ్యూ చేసి ఐపీసీ ప్లేస్లో బిఎన్ఎస్ అని వచ్చింది. బిఎన్ఎస్ అంటే భారతీయ సాక్ష్య సన్నిహిత అని. ఈ సన్నిహిత కింద వచ్చినటువంటి 2023 వచ్చిన చట్టము సెక్షన్లని 511 ఇంతకుముందు ఉన్న ఐపీసీ ప్లేస్లో 511 ఉన్న సెక్షన్స్ ఇప్పుడు మొత్తం 358 సెక్షన్సే పెట్టి, ఆ 358 ఒక్కొక్క నేరాన్ని బట్టి ఒక సెక్షన్ ఉంటుంది, అది 358. ఆ నేరాన్ని బట్టి, ఆ అఫెన్స్ను బట్టి, ఆ క్రైమ్ను బట్టి, ఆ కేసును బట్టి ఈ 358లో ఒక్కొక్క సెక్షన్ ఒక నేరం కింద చేసి ఎఫ్ఐఆర్ పోలీసులు ఇష్యూ చేస్తారనమాట, కేసు రిజిస్టర్ చేస్తున్నారు. అది కూడా జూలై 1 ఎందుకంటే 2024 నుంచి కూడా అన్ని 29 రాష్ట్రాలలో కొత్త కేసులు బుక్ అవుతున్నాయి అన్నమాట. ఆ కొత్త కేసులు బుక్ అయినప్పుడు దాని ఇంతకుముందు మనము సిఆర్పిసి కింద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద మనం ఏదైతే ఫాలో అవుతుంటామో ఆ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా రద్దయింది కనుక దాంట్లో 484 సెక్షన్స్ ఉండే సిఆర్పిసిలో. అవన్నీ కూడా 1973 చట్టం ఇది. అందుకని 531 పెట్టింది. ఇప్పుడు 531 పెట్టి భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అని 2023 యాక్ట్ పెట్టారు. ఈ 2023 యాక్ట్ ఏదైతే వచ్చిందో భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత, ఈ 531 సెక్షన్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని సెక్షన్స్ పెరిగినాయి. ఈ 531 కూడా ప్రొసీజర్స్ మనం ఫాలో అయ్యి బెయిల్ పిటిషన్స్ కానీ, మిగతా మిస్లీనియస్ వర్క్ కానీ, ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ ఎఫ్ఐఆర్ కానీ, రిమైండ్ కేసు డైరీ కానీ, ప్రొసీజర్ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం కానీ, మిగతా ప్రొసీజర్ అంతా కూడా ఈ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారమే ఫాలో కావాల్సి వస్తుంది. అడ్వకేట్లు కానీ, జనరల్ పబ్లిక్ కానీ, పోలీసు వాళ్ళు కానీ, జడ్జెస్ కూడా హౌ టు డెలివర్ జడ్జిమెంట్స్ అనేది కూడా ఈ బిఎన్ఎస్ఎస్ కింద 531 కిందనే ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇవన్నీ కూడా కేసులు వాదించడం కానీ, మిగతాయి కానీ, అడ్వకేట్లు కానీ వీళ్ళందరూ కూడా బిఎన్ఎస్ఎస్ యాక్ట్నే ఫాలో అయ్యి పోలీసు వాళ్ళు ఏదైతే బిఎన్ఎస్ కింద కేసులు బుక్ చేస్తారో ఈ సిఆర్పిసికి ప్లేస్ రద్దయింది కనుక ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చింది కనుక బిఎన్ఎస్ఎస్లో ఈ 531 సెక్షన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి సెక్షన్ ఒక ప్రొసీజర్ ఉంటుంది కనుక అన్నీ ఫాలో అయ్యి మా అడ్వకేట్లు అందరం కూడా జడ్జెస్ కానీ, పోలీసు వాళ్ళు కానీ ఇవన్నీ ఫాలో అయ్యే వాళ్ళు పిటిషన్లు కానీ, వెగితే కానీ ఫైల్ చేస్తారనమాట. అవి అందుకోండి ఇదన్నీ సిఆర్పిసి ప్లేస్లో బిఎన్ఎస్ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ పర్పస్ కూడా. ఇది ఎందుకంటే ప్రొసీజర్ అనేది మనం హౌ టు ఫాలో కోడ్ బిఫోర్ ది కోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకోండి దీని తర్వాత మనము ఎవిడెన్స్ యాక్ట్ ఇంతకుముందు 167 సెక్షన్స్ ఉంటుంది. అది 1872 చట్టము. ఆ
అది రద్దయింది కనుక దాని ప్లేస్లో బీఎస్ఏ అని వచ్చింది, భారతీయ సాక్ష్య అధినియం అని. ఈ బిఎస్ఏపీ అనే దాంట్లో ఇప్పుడు 170 అయినాయి. ఇంతకుముందు ఎవిడెన్స్ యాక్ట్లో 170, 167 సెక్షన్స్ ఏవైతున్నాయో అది 1872 చట్టము, అది రద్దయింది కనుక దాని ప్లేస్లో బిఎస్ఏ 170 సెక్షన్స్ వచ్చింది. ఇది ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము ఇది బిఎస్ఏ కింద ఫాలో అయ్యి మనం కేసులు కండక్ట్ చేయడం కానీ భారతీయ సాక్ష్య అధినియం అనేది ఈ బిఎస్ఏ అనేది కేసులలో క్రిమినల్ కేసులలో ట్రయల్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఇది అనుకోని ఇది చాలా అందరూ కూడా సివిల్లో కానీ క్రిమినల్లో కానీ ఇది యూజ్ చేసుకోనికే ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా 3 చట్టాలు బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ 3 చట్టాలు కూడా మూల స్తంభాలు అన్నమాట క్రిమినల్లో. హౌ టు ఫాలో అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ఎవిడెన్స్ యాక్ట్ని ఫాలో అయ్యే మనం అన్నీ కూడా కేసులన్నీ కొట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. ఎవిడెన్స్ యాక్ట్ లేకపోతే కేసే ఉండదన్నమాట అందుకోనికి చాలామంది కూడా అడుగుతూ ఉంటారు ఇవన్నీ కూడా. ఈ 3 చట్టాల వల్ల చాలా ఉపయోగం కూడా ఉంది. సెంట్రల్ గవర్నమెంటు ఇవన్నీ రివ్యూ చేసి అప్పటిదాకా ఏదైతే మహిళల మీద కానీ చిన్నారుల మీద కానీ మానభంగం కేసులు కానీ మిగతాది సెక్సువల్ హరాస్మెంట్ ఎక్కువైనాయి కనుక ఒక రాష్ట్రం అని చెప్పడానికి లేదు, 29 రాష్ట్రాలలో కూడా ఇప్పుడు సెక్సువల్ హరాస్మెంట్ ఎక్కువైంది. అవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు కేసుల కింద బుక్ చేసినప్పుడు అంత ఈజీ కూడా బెయిల్ దొరకదు. ఇవన్నీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ భావించి ఇవన్నీ కూడా ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఐపీసీ 1860 చట్టం, అది సిఆర్పిసి ఏమో 1973 చట్టము, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏమో 1872 యాక్ట్ కనుక ఈ 3 కూడా క్రిమినల్ మూల స్తంభాలు కనుక ఈ 3 కూడా రద్దు చేసిన తర్వాత ఇవి ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉపయోగిస్తుంది కనుక అప్పుడు ఎందుకంటే క్రిమినల్స్ తప్పించుకొని తిరుగుతుంది అని చెప్పేసి భావించి ఇప్పుడు ఎందుకంటే ఈ చట్టాలన్నీ కూడా పకడ్బందీగా వేసి అంత ఈజీ కూడా ఇప్పుడు బెయిల్ పొందడానికి ఆస్కారం లేదన్నమాట. ఇవన్నీ గమనించుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటు పబ్లిక్ లోపల అవేర్నెస్ చేసి సెమినార్స్ కండక్ట్ చేసి ఉంటే కన్ఫ్యూజన్ లేకుంటే ఇంతవరకు కూడా ఎవరైనా కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఈ చట్టాలు చేంజ్ అయినవని తెలుసు, కానీ మిగతా వాళ్ళకి కూడా తెలియవు. ఇప్పుడిప్పుడు అవేర్నెస్ వస్తుంది. 1 year అయిపోయింది. ఎంతోమంది కూడా నాకు ఫోన్ చేసి సార్ ఇవన్నీ కొత్త చట్టాలు వచ్చినాయంట కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. దాని గురించి ఇవన్నీ కూడా చూసి ఫాలో కావాలి. కొత్త చట్టాలు అనేది పకడ్బందీగా వేసింది కనుక ఎవరైనా నేరాలు చేస్తే తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే లిమిటెడ్ పీరియడ్లో ఛార్జ్షీట్ వేయమని చెప్పేసి స్పీడీ డిస్పోజల్ కూడా ఇంట్లో అమలు పరిచి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 3 యాక్ట్లను కూడా తెచ్చింది. 2023 తెచ్చిండ్రు. వాళ్ళు కూడా అన్ని 29 రాష్ట్రాల్లో కూడా July 1, 2024 నుంచి అమలు అవుతూ ఉంటాయి. చాలామంది కూడా నాకు ఫోన్ చేసి ఏం అడుగుతుంటే సర్చ్ వారెంట్ సార్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు, వెన్నీ సర్చ్ వారెంట్ మేబీ ఇష్యూడ్ అని. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఎందుకంటే కొన్ని కేసుల్లోనేమో సర్చ్ వారెంట్ ఇమీడియట్లీ ఇస్తారు, కొన్ని కేసుల్లోనేమో సర్చ్ వారెంట్ నోటీస్ ఇచ్చినా కూడా కొన్ని డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయనప్పుడు జడ్జి గారు ఎందుకంటే భావించేసేసి ఇంతకుముందు ఏదైతే 93 సిఆర్పిసి కింద సర్చ్ వారెంట్ ఇష్యూ చేస్తాడు. ఇప్పుడు అప్పుడు సిఆర్పిసి లేదు కనుక సిఆర్పి ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ యాక్ట్ వచ్చింది కనుక బిఎన్ఎస్ 96 ప్రకారము జడ్జి గారు వెనీ సర్చ్ వారెంట్ మేబీ ఇష్యూడ్ సెక్షన్ 96 అన్నమాట. ఎప్పుడు ఇస్తారనేది చాలామందికి డౌట్. ఈ సర్చ్ వారెంట్ అనేది కూడా కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు ఏదైతే 94 కింద 95 కింద నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేయనట్లు ఇస్తే అప్పుడు సర్చ్ వారెంట్ ఇచ్చేసి వాళ్ళను సెర్చ్ చేయమని చేసి ఆ ప్లేస్ కానీ ఆ ఇల్లు కానీ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. 94లో ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి నోటీస్ ఇస్తారు కనుక అప్పుడు కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయనప్పుడు ఈ నోటీసులన్నీ కూడా రెస్పాండ్ కాకుండా ఉన్నట్లయితే అటువంటప్పుడు సెర్చ్ చేసి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు ఎక్కడ ఆఫీసులో కానీ ఉన్నట్లయితే అవి భావించినప్పుడు జడ్జి గారు భావించినప్పుడు ఆ ప్లేస్కు సెర్చ్ వారెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సెక్షన్ 96 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము లార్డ్షిప్స్ జడ్జెస్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని 95 కింద టెలిగ్రామ్ కానీ మిగతా పార్సల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చినప్పుడు రెస్పాండ్ కానట్లయితే పోస్టల్ డిపార్ట్మెంటు మిగతా టెలిగ్రాఫ్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయమని చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ఎందుకంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ
ఎందుకంటే చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కానీ పోయి సెర్చ్ చేయడానికి ఉంటుంది, వాళ్ళు సెర్చ్ వారెంట్ కూడా వాళ్ళే ఇష్యూ చేయాలి దీంట్లో. అందుకని చెప్పేసి ఇవి 94, 95 బిఎన్ఎస్ఎస్సి యాక్ట్ కింద ఇచ్చినటువంటి నోటీసులకు రెస్పాండ్ కానప్పుడు ఈ 96 కింద ఎందుకంటే లార్డ్షిప్స్ ఎందుకంటే సెర్చ్ వారెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇది చాలామంది కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, ఎందుకని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు కూడా. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఇస్తారంటే 94, 95 కింద ఏదైతే బిఎన్ఎస్సిసి యాక్ట్ కింద నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేయనటువంటి డాక్యుమెంట్లను ఎక్కడైతే దాచిపెట్టి ఉంటారో ఆ దాచిపెట్టిన డాక్యుమెంట్లను కానీ మిగతా వస్తువులను కానీ కోర్టు భావించినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయని భావించినప్పుడు కేసు సంబంధించినవి ఏ కేసులు అయితే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో ఆ కేసులకు ఎందుకంటే ఆ కేసు కింద ఆ డాక్యుమెంట్లు కంపల్సరీ కావాలనుకున్నప్పుడు జడ్జి గారు ఈ 96 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము సెర్చ్ వారెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, ఎందుకంటే క్రిమినల్ కేసులలో ఎందుకంటే డాక్యుమెంట్లు కానీ కానీ దాచిపెట్టి వాళ్ళు ఎందుకంటే కోర్టు అడిగినప్పుడు కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయరు కనుక అటువంటిప్పుడు కోర్టు ఎందుకంటే భావించినట్లయితే ఈ రెస్పాండ్ అయ్యి ఇవన్నీ ప్రొడ్యూస్ చేయమని చెప్పి చెప్తుంటారు అనమాట. ఇది చాలామంది కూడా డౌట్ ఉంటుంది క్రిమినల్ కేసులలో. అందుకని చెప్పేసి క్రిమినల్ కేసుల్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు ఏవైతే ఉంటారో పోలీసులు సీజ్ చేసినప్పుడు దొరికినప్పుడు కోర్టుకు ఎందుకంటే డౌట్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పలానా డాక్యుమెంట్ అతని దగ్గర ఉందని భావించినప్పుడు ఇవన్నీ కూడా అతని ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్కు ఇష్యూ చేసి ఆ సర్చ్ వారెంట్లో రాస్తారనమాట. ఆ సర్చ్ వారెంట్లు రాసి పలానా ప్లేసు పలానా ఆఫీసు. కొంతమంది చీటర్స్ ఎక్కువ ఉంటారు కనుక ఆ చీటర్ ఎక్కడైతే దాపెడుతుంటారో ఎక్కడైతే చేస్తుంటారో అటువంటప్పుడు భావించినప్పుడు జడ్జి గారు ఈ సర్చ్ వారెంట్ 96 కింద ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. పోయినా ఎవరైతే సెర్చ్ చేయడానికి పోతారో ఆ ఆఫీసరు ఎవరైతే పోతారో పోలీసులు కానీ మిగతాలు కానీ పోయినప్పుడు ఈ డాక్యుమెంట్లు ఎక్కడైతే ఉన్నో ఆ ప్లేస్ కాడికే ఇంకా సెర్చ్ చేయాలి, మిగతా ప్లేస్ చేయడానికి ఆస్కారం లేదు. జడ్జి గారు ఏదైతే మెన్షన్ చేస్తాడో ఆ మెన్షన్ చేసిన ప్లేసులనే ఎందుకంటే సెర్చ్ చేయాలి. అనుకోనికి సెర్చ్ వారెంట్ అనేది క్రిమినల్లో చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్లు కానీ ఏమైనా కానీ కోర్టుకు ముందర ఎందుకంటే ప్రొడ్యూస్ చేయనప్పుడు ఇవన్నీ కూడా ఇష్యూ చేస్తారు. అందుకని సెర్చ్ వారెంట్ కింద ఏదైతే డాక్యుమెంట్ దొరుకుతావో అవన్నీ తీసుకొచ్చిన తర్వాత అక్కడ పంచనామా సీజర్ రిపోర్టు అన్నీ కూడా చేస్తారు. చేసిన తర్వాత అవి కోర్టులో తీసుకొచ్చి ఎందుకంటే ప్రొడ్యూస్ చేస్తారు, కోర్టులో డిపార్ట్ చేస్తారు అనమాట. కోర్టులో డిపార్ట్ చేసిన తర్వాత జడ్జి గారు కూడా దానికి ఒక నెంబర్ ఇస్తారు. ఆ కేసు సంబంధించిన ఏవైతే ఉంటావో ఆ ప్రాపర్టీ అంతా కూడా ఆ కేసుకు ఎందుకనంటే పేపర్ డాక్యుమెంట్ కింద ఇవన్నీ కూడా అటాచ్ చేస్తారు. పంచనామా కానీ ఇవన్నీ కానీ ఇప్పుడు ఇవన్నీ డిపాజిట్ చేసినప్పుడు ట్రయల్లో మీరు ఏవైతే ఉంటారో అవన్నీ కూడా మీరు అడగడానికి ఆస్కారం ఉంటుంది. జడ్జి గారు ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కేసు సంబంధించినవి అయితేనే వాళ్ళు చేస్తారు కనుక ఆ కేసు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్లు అవసరం లేదనుకున్నప్పుడు మీకు రిటర్న్ కూడా చేస్తారనమాట. అందుకని చెప్పేసి ఇటువంటి కేసులలో కూడా ఎటువంటి డాక్యుమెంట్లు కూడా జడ్జి గారు భావించినప్పుడు కంపల్సరీ వారెంట్ ఇష్యూ చేస్తారన్నమాట. చేసుకొచ్చి అవన్నీ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయడానికి కూడా డైరెక్షన్ ఇస్తుంటారు కనుక వాళ్ళు ఇమ్మీడియట్లీ 94, 95 కింద పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ మిగతాలు కానీ చెప్పినప్పుడు జడ్జి గారు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి వాళ్ళు తీసుకొచ్చి కోర్టులో డిపార్ట్ చేసినట్లయితే మంచిగా ఉంటుంది. అందుకని చెప్పేసి మీకు డాక్యుమెంట్లు కూడా జడ్జి గారి ముందలా కూడా మీరు ఎందుకంటే మీరు మా దగ్గర లేవు అనుకున్నప్పుడు మీరు ఏదో మిస్రిప్రజెంటేషన్ చేసినప్పుడు కోర్టులో ఎందుకంటే జడ్జి గారు సంబంధించిన కేసులు ఉంటేనే ఆ కేసు రిజిస్టర్ చేస్తారు కనుక ఆ డాక్యుమెంట్ కంపల్సరీ కావాలని అనుకున్నప్పుడు మీ ఇల్లును కానీ మీ ఆఫీసును కానీ సర్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇదన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్రిమినల్. ఎందుకని చెప్పేసి క్రిమినల్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రిమినల్ తప్పించుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు కూడా ఎక్కడనో దాచిపెట్టి ఉంటారు కనుక జడ్జి గారు భావించినట్లయితే ఆ డాక్యుమెంట్లన్నీ కూడా మీరు 94 కింద నోటీస్ ఇచ్చినప్పుడే మీరు తీసుకొచ్చి ఇవ్వాలన్నమాట. ఈఎన్ పక్షంలో ఉంటేనే ఈ 94, 95 పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేయనప్పుడు ఉంటే చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కానీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ సర్చ్ వారెంట్ ఇష్యూ చేసి వాళ్ళకి ఇమ్మీడియట్లీ కానీ వాళ్ళు కానీ ప్రెజెన్స్ అయ్యి కూడా ఈ డాక్యుమెంట్లు అన్నీ సీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా క్రిమినల్ లాలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రొసీజర్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రతి ఒక్కరు కూడా 29 రాష్ట్రాలలో ప్రొసీజర్ ఆఫ్ లా చాలా పాల్గొనాలి. ఆ ఫాలో అయితేనే కేసులు కూడా వాదించడానికి గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రొసీజర్ లా అనేది క్రిమినల్ చాలా ఇంపార్టెంట్. అందుకని సెక్షన్స్ వైజ్గా ఉంటాయి కనుక బిఎన్ఎస్ఎస్ యాక్ట్ 96 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము జడ్జి గారు సర్చ్ వారెంట్ ఇవ్వడానికి ఆస్కారం
29 రాష్ట్రాల్లో కూడా ఇది ఫాలో అవుతారు అన్నమాట. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.